స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్‌లో కూడా మగాడికి మగాడే శత్రువా? సాడిస్టిక్ సాటిస్ఫాక్షన్ కోసం ర్యాగింగ్ చేయటం, పర్సనల్ ఎజెండాస్‌తో పనిష్ చేయటం, ఈగో సాటిస్ఫై చేయలేదని ఎగ్జామ్స్ రాయకుండా ఆపడం, సస్పెండ్ చేయటం, కనీసం పెళ్ళైనా, చావైనా సెలవులు ఇవ్వకపోవడం, సెన్సిటివ్ ఏజ్‌లో సొసైటీ నుంచి ఎదురయ్యే మొదటి ట్రామా. అబ్బాయి మీద ఈ ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం ఈ సొసైటీలో ఒంటరి వాళ్ళమే, ఎవరు ఎవరికి ఏమీ కారు అనే జోన్కి మగవాళ్ళని తీసుకొచ్చేస్తుంది. సెక్షువల్ హెల్త్ మీద ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎక్స్ట్రీమ్ పాన్ డిపెండెన్సీ, సెక్షువల్ డిస్ఫంక్షన్, నమ్మకం ఉండదు, ఓపెన్ అవ్వడు, జీరో కమ్యూనికేషన్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్. కపుల్స్లో డిస్టర్బెన్సెస్ రావడానికి మగవాళ్ళు సగం రీజన్ అయితే అసలు మగవాళ్ళు అలా అవ్వటానికి ఈ స్టేజ్ చాలా పెద్ద రీజన్. ఈ తప్పు ఎవరిది? ఇది మ్యాన్ వర్సెస్ మ్యాన్ పార్ట్ 2.